పంచాయతీ సంగ్రామంలో ఫలితాలు విడుదలవుతున్నాయి. చిన్న గ్రామ పంచాయతీలు తండాల్లో ఇప్పుడిప్పుడే ఫలితాలు ప్రకటిస్తున్నారు అధికారులు. మేజర్ గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఫలితాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇండిపెండెంట్లు ప్రభావం చూపుతున్నారు. ఇక 1-2 ఓట్ల తేడాతోనే కొన్ని గ్రామాల్లో అయితే అభ్యర్థులు గెలుపొందుతున్నారు. నిర్మల్ జిల్లా పొట్టపల్లి గ్రామంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ముఖేష్ గెలుపొందాడు. పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండలంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జిన్నా రామచంద్రారెడ్డి సర్పంచ్ గా గెలుపొందారు. ఇక ఆదిలాబాద్ ఇచ్చోడ మండలం హీరాపూర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి లతా రాథోడ్ విజయం సాధించారు. కామారెడ్డి మండలం రాఘవాపూర్ గ్రామంలో బీజేపీ మద్దతుదారుడు ఎడ్ల వినీల గెలుపొందారు. ఇక మధిరా మండలం వెంకటాపురం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి పరుచూరి హరినాథ్ విజయం సాధించారు. ఖమ్మం జిల్లా మేకులకుట్ల గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి 32 ఓట్లతో విజయం సాధించారు. ఖమ్మం జిల్లాకి సంబంధించి వెంకటాయపాలెం కొర్లబోడు తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. కామారెడ్డి జిల్లా జిన్నారం బంగారు తండాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వెన్నుల బాను గెలుపొందారు. ఇక జగిత్యాల జిల్లా కేసీఆర్ తండాలో అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి గుగులోతు మంజుల విజయం సాధించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పరికలబోడు తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి 82 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండలం బట్టిగూడెంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి విజయశ్రీ గెలుపొందారు. ఇక నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చంద్ర మండలం బాబానగర్ బాబాపూర్లు గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి విజయం సాధించారు. కరీంనగర్ రూరల్ మండలం నల్లగుంటపల్లి సర్పంచ్ గా వడ్లూరి అంజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఇక నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం నెహ్రూ నగర్ సర్పంచ్ గా కాంగ్రెస్ బలపరిచిన మొలకల పద్మ 44 ఓట్లతో గెలుపొందారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం తిరుమలపూర్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి 90 ఓట్లతో గెలుపొందారు.